అయితే సొలొమోను గారి గురించి, సొలొమోను గారు అంత జ్ఞానాన్ని సంపాదించటానికి కారణము దేవుడు కూడా మనకి తెలియచేశాడు క్రొత్త నిబంధనలో కూడా. సాక్షాత్ యేసుక్రీస్తు వారే, మీరు అడుగండి మీకు ఇయ్యబడుతుంది, మీరు తట్టండి మీకు తీయబడిద్ది, వెదకండి మీకు దొరికిద్ది అనేసరికి ఆ మాటను తీసుకొని క్రైస్తవ ప్రపంచం ఏం చేయటం మొదలుపెట్టిందండి? ఏం అడగటం మొదలుపెట్టిందండి క్రైస్తవ ప్రపంచం? అమ్మ దేవుడే అడగమన్నాడు కదా, లిస్టు రాసుకుంటాం. ప్రభువా ఈరోజు మాకు ఇది కావాలి, ఇదిగో ఈ 10 రోజుల్లో ఇది కావాలి, మా పిల్లలకి ఇది కావాలి, మాకు ఇది కావాలి. అదేనా మనకు తెలిసింది? అడగటము, తట్టటము, తీయటము ఇవన్నీ తెలియదు కదా, మిగతా అడగటం మాత్రం తెలుసు. అలా అని ఎక్కడైతే సువార్తల్లో ఏ సువార్తల్లో అయితే చెప్పారో ఆ మాట ఎక్కడైతే ఉందో అక్కడితో స్టాప్ అయిపోయి మనం ఏం నేర్చుకున్నామంటే మన దైనందిక జీవితంలో మన కుటుంబ పరిస్థితుల్లో ఏం అడగాలో అవి నేర్చుకున్నాం అనమాట. కానీ బైబిల్ గ్రంథము ఎప్పుడు ఒక మాట విన్నప్పుడు దాని దగ్గర ఆగిపోయేటట్టు ఉండదండి. దాన్ని కొంత మనకి యెషయా గ్రంథంలో ఉంటుంది, కొంత అచ్చట కొంత ఇచ్చట. దాన్ని ఏం చేయాలంటే మనం పరిశోధించాలంట. కొంత ఏమన్నా పాత నిబంధనలో పెడతారు ఒక మాట, ఆ మాటకి పూర్తి జవాబు కావాలంటే మనము బైబిల్ గ్రంథం అంతా తిరిగేస్తే కానీ ఎక్కడుంటుందో తెలియదు. కానీ తిరగేసే పని మనం చేయాలన్నమాట. ఏమవుంది చూడండి, జ్ఞానం కావాలంటే ఇది ఏం కావాలని అడుగుతున్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు ఇలా అడుగుతున్నామే కానీ అసలు ఏం అడగమన్నాడు దేవుడు? దేవుడు యేసుక్రీస్తు వారే, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దీన్ని మాత్రం అడగకూడదు అన్నాడు కదా. మరి ఏం అడగమన్నాడండి? లిస్టు మళ్ళీ ఏది అడగకూడదో చెప్పాడు, ఏం అడగమన్నాడో మనకి తెలుసుకోలేకపోయాం. ఏం అడగద్దన్నాడు? మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా వీటి కోసము అస్సలు అడగండి. ఇవన్నీ ఉండాలంటే ముందు ఏముండాలి మీ దగ్గర? ధరించుకోవాలంటే ఏముండాలి? తినాలంటే ఏముండాలి? ప్రాణం ఉండాలి కదా. వీటన్నిటికన్నా కూడా మీ ప్రాణము గొప్పది కదా అని అసలు ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. అనేసరికి మనం ఎంతమంది చూసామండి? ఎంతమందిని చూసాము? నేను ఇందాకే చెప్పాను కదా, పరిశుద్ధ గ్రంథము గొప్పతనం ఏంటంటే బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులకి లేని ఆధిక్యత ఏంటంటే మనల్ని బలపరిచే దేవుడండి. సమాజముగా కూడుకున్నప్పుడు ఈ సమాజములో దేవుని యొక్క మాట వినపడుతుంది అన్నమాట. దేవుడే మాట్లాడితే మనం బలపడతాము, ధైర్యపడతాము అనే విధానాన్ని నేర్చుకుని వెళతామన్నమాట. అలా మరి ఆకాశ పక్షులను చూడండి అని మీరు అసలు వీటినేమి వెతకద్దు, వాటికన్నా కూడా మీరు బహుశ్రేష్ఠులు అన్నాడండి. ఈ భూలోకంలో ఏ జీవరాశికి ఇవ్వని ఆధిక్యత తన బిడ్డలకు ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? మన గురించి ఆలోచించుకోమని ఇచ్చాడా? మనకు ఆధిక్యత, మనల్ని శ్రేష్టమైన వారిగా చేసింది మనల గురించి ఆలోచించుకోమనండి. చూడండి, క్రైస్తవ ప్రపంచానికి దక్కిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలు తెలుసుకోకుండానే ఆ ప్రజలు వారి జీవితాలని ముగించుతున్నారండి. సరి అయిన విధానము తెలుసుకోకుండానే జీవితాలను ఏం చేస్తున్నారంటే ముగిస్తున్నారనమాట. ఏం తెలుసుకోమంటున్నాడండి? ఏమి ఎత్తకమంటున్నాడు? అసలు ఆయన మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండటము కుదరదు అన్నాడు. అలాగే మీరు ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అడగద్దు అన్నాడు. అసలు మనం అడగటమన్నీ ఏటిలో లింక్ అయి ఉంటుందండి? వీటితో లింక్ అయి ఉంటుందా, లేకపోతే ఏమన్నా గొప్పగా అడుగుతున్నామా? వీటితోనే కదా, ప్రతిదీ వీటితో లింక్ అయింది. మరి నీవే కదా ప్రభువా అడగమన్నావు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో అని అన్నప్పుడు అసలు ఏం అడగమన్నాడని వెతికాము ఎప్పుడన్నా? పరిశోధించము, వెతకము. మనము ఆయన జవాబు ఎక్కడ చెప్పాడు అనుకున్నారు? యాకోబు రాసిన పత్రికలో చెప్పాడండి. యాకోబు రాసిన పత్రిక తీయండి. మొదటి అధ్యాయము 5వ వచనం. ఇందాక అంటున్నారు కదా, లక్ష్మి ఏదో సమాధానం చెప్తే, మేము ప్రతి శుక్రవారం అండి ఆడవాళ్ళమందరం స్త్రీలమందరము సమావేశమయ్యి
చక్కగా 11 గంటలకి ఉదయము ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామండి, పరిశోధన చేస్తున్నామండి. చాలామంది ఎంత ఆసక్తిగా వస్తూ ఉంటారో వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునికే మహిమ కలుగును గాక, ఆ బిడ్డలకి దీవెన కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. దీన్ని మరి అక్కడేమంటున్నాడు? అడగండి అంటే మనం ఏం అడుగుతున్నాము? ఇంట్లో అన్ని సమస్యలన్నీ, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, గొడవలు ఇవన్నీ అడుగుతున్నాం అనమాట. అసలు అసలు ఆయన అడగమంది పక్కన పెట్టేశాము, మిగతా అన్ని అడుగుతున్నాం. సొలొమోను గారికి మనకి తేడా చెప్తున్నానండి ఈరోజు. సొలొమోను గారికి మనకు ఉన్న తేడానండి. ఇక్కడికిక్కడే మనం ఈ పాఠం నేర్చుకుంటున్నాం అనమాట. అయితే మరి ఏమి అడగాలంటే జ్ఞానం అడగమన్నాడు. జ్ఞానం అడిగితే ఏమొస్తుందో తెలుసా అండి? సొలొమోను గారు నేర్పిన విధానం అండి. ఆయన ఒక మార్గదర్శకుడిగా ఆయన యొక్క పరిస్థితి ఏంటో చూద్దామన్నమాట. జ్ఞానం అడిగితే ఏమి వచ్చిద్దో, జ్ఞానంతో పాటు ఏమి ఇస్తాడో దేవుడు మనకి. ఈ లాజిక్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విధానం మనకు తెలియదండి. మన బాణిలో మన ఆలోచన ప్రకారమే వెళుతూ ఉంటాం, కానీ దేవుని తలంపుల్ని, దేవుని మనసులో ఉన్న మాటని ఏనాడు గమనించమండి. మనం ఆలోచించుకోవటమే, మనం నిర్ణయాలు తీసుకోవటమే, మనం ప్రార్థన చేసుకోవటమే, మనం అడుగు ముందుకేయటమే. అవన్నీ మనకే చేస్తామా, లేకపోతే దేవుని యొక్క మాట చప్పున మనం నడుస్తామా? చూడండి, ఎక్కువగా మన సొంత నిర్ణయాలు తీసుకుంటామా, దేవుని యొక్క ఆలోచన చప్పున, ఆయన తలంపుని చప్పున నడుస్తూ ఉంటున్నామండి మనం ఎక్కువగా? మన ఆలోచనల వల్లే. అందుకని మన హృదయంలో ఒకడు నవ్వుచుండెనను హృదయం అందు దుఃఖం ఉంటదంట. పైకి ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. లోపల ఏమవుతుంది? హృదయంలో దుఃఖం. మనో దుఃఖానికి మందుందండి? లేదు కదా. అది బయట ప్రపంచంలో ఉన్న విధానం అన్నమాట. కానీ మనో దుఃఖానికి మందు ఇచ్చే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలండి. మనకి ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉంటాడు. అలా సొలొమోను గారు ఈ లాజిక్ని ఎలా తీసుకొని ఎంత గొప్పవాడిగా మనకి కనపడుతున్నాడో ఒకసారి రాజుల మొదటి గ్రంథము తీసినట్లయితే నేను 4వ వచనం నుంచి చదువుతూ ఉంటాను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను. 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి. గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించును. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఎవరు అడిగారండి ఇక్కడ? దేవుడే అడుగుతున్నాడండి. మనల్ని ఎప్పుడన్నా అడిగాడా? నీకేది ఇష్టమో బిడ్డ అడుగు ఒక్కసారి అన్నాడా? అసలు ఆ పరిస్థితి తీసుకురాము కదా. దేవుడు మనల్ని అడిగే అంత పరిస్థితి తీసుకొస్తామండి? ఆయన అడిగేదాకా ఖాళీ ఇస్తామండి? మనమే అడిగే పనిలో ఉంటాము. ఆయనకి సమయాన్ని ఎక్కడిస్తాము? మనం అడగపోతే కదా జోక్యం చేసుకుంటారు. మనం ఏదైనా తినలేదు, తల్లిదండ్రులు అడగలేదు, అప్పుడు వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మో పొద్దున్నుంచి మా అమ్మ ఏం తినలా, మా అబ్బాయి ఏం తినలా, అడగటం కూడా వాడికి రాదు, తినటం కూడా చేత కాదు, నేను కలగజేసుకుంటేనే తింటాడండి, నేను అడిగితేనే అడుగుతాడండి అని గబగబా వెళ్ళి బిడ్డలకు పెడతామా? ఏది కావాలో అడుగుతామా? కానీ అదే పనిగా తింటూ అదే పనిగా అడిగే పనిలో ఉంటే, రే ఎప్పుడు అడిగే పని నీకు, అసలు నేను ఈ పూట నేను ఏం అన్ని కట్ చేస్తాను రా అంటామా? ఇక్కడ రాజుగారు సొలొమోను గారు చూడండి ఏం అడిగారు? దేవుడికి అవకాశం ఇచ్చాడు. దేవుడే అంటున్నాడంటే ఏమని? స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. నేను దేన్ని ఇవ్వటము నీకు ఇష్టమో, నేను ఇవ్వాలనుకుంటున్నా, నేను ఏది ఇవ్వటము నీకు ఇష్టమో అడగమని. ఎంత ఆప్షన్ చెప్తున్నాడండి, ఎంత ఆఫర్ ఇస్తున్నాడండి. ఏమంటున్నాడు? మన దగ్గర ఎప్పుడైనా వచ్చి అడిగాడు అట్లా? నీకు ఏది ఇష్టమో నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని, నీకు ఏది ఇష్టమో అది అడుగుమని తెలియచేస్తున్నాడు అనమాట. చూడండి,
అనగానే సొలొమోను మనవి, మన మనవలు సొలొమోను మనవి ఇలాగే ఉందేమో, సేమ్ సెట్ అయిందేమో, ఒకసారి గమనించుతూ చదువుదాము. సొలొమోను ఇలాగు మనవి చేస్తును, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఇందులో మనం అనుకున్న ఏమైనా ఉన్నాయా? లిస్ట్ వచ్చినాయా? చూడండి, నాకు ఎంత ఇష్టం కలిగిందో ఇప్పటికిప్పుడు చదువుతుంటేనే, ఎన్నో మార్లు చదివాము. ఎక్కడ తను తన తండ్రి నుంచి తీసుకొస్తున్నాడు అనమాట. నా తండ్రి నీ ఎదుట ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో, మనుషులందరిలో కల్లా నీకు హృదయానుసారుడైన మనుషుడు, నీకు ఇష్టానుసారుడైన మనుషుడు ఎలాగయ్యాడో నా తండ్రిని కరుణించినట్లుగా నాకు కూడా ఆ మహాకృపనిచ్చి నన్ను నా తండ్రి స్థానంలో రాజుగా నియమించావు కదా ప్రభువా, నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చావు కదయ్యా, నీ జనులను పరిపాలించే అవకాశం ఇచ్చావు కాబట్టి, నీ జనులు చాలా విస్తారంగా ఉన్నారు కాబట్టి ఆ జనులకి ఏం కావాలంట? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేక గల హృదయము దయచేయి. సరి అయిన మాటలు. మన వాళ్ళు ఒక పదవిలోకి వస్తున్నప్పుడు, మన మంత్రులు ఉన్నారు కదా, మన ప్రధాన మంత్రులు, మన ముఖ్యమంత్రులు ఏ రోజైనా ఇలా అడుగుతారండి? ఈ పరిశుద్ధ గ్రంథం అండి ఎంతో మందికి ఒక మార్గాన్ని చూపించిన గ్రంథం అండి. రాజులు పరిపాలన ఎలా చేయాలో, దేశాలను ఎలా పరిపాలించాలో, రాజులైన వారు ఎలా ఉండాలో, అధికారులు ప్రజల పట్ల ఎలా ఉండాలో, ఏదైనా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏదన్నా ఉంటే ఈ గ్రంథం దగ్గరికి రావాల్సిందేనండి. ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మొన్న శుక్రవారం ఒక ప్రశ్న వేసాం మా వాళ్ళని, వచ్చే శుక్రవారం చెప్పమన్నా. ఈ పరిశుద్ధ గ్రంథానికి నల్ల అట్టె ఎందుకు వేసి ఉంచుతారు అని వచ్చే శుక్రవారానికి సేకరించి తీసుకురమ్మన్నా నేను. మరి ఎంతమంది తీసుకొస్తాను? నేను ఇప్పుడైతే చెప్పను జవాబు. పరిశుద్ధ గ్రంథము మనకి నలుపు అనగానే మనకి కీడు అని బయట ప్రపంచము తెలియచేసింది కదా. కానీ ఇంత గొప్ప మాటల్ని రాయించి ఉంచిన పరిశుద్ధ గ్రంథంలో ఇంత గొప్ప రాజ్యాంగాన్ని, ఇంత గొప్ప ఆధ్యాత్మిక సూత్రాల్ని, ఇంత గొప్ప భౌతిక సూత్రాల్ని, ఇంత గొప్ప ఆరోగ్య సూత్రాల్ని, అలాంటి కొన్ని శాస్త్రాలను కూడా రాయించి ఉంచిన పరిశుద్ధ గ్రంథము నల్లట్టతో ఎందుకు ఉందో తెలియచేసుకొని రమ్మనమని మా బిడ్డలకు తెలియచేసామన్నమాట. ఈరోజు చూడండి, సొలొమోను గారు మనవి చేసినట్లుగా మన అధికారులు గనక మనవి చేస్తే మన దేశము, మన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసా అండి? ఎంత వర్ధిల్లాయో తెలుసా అండి? న్యాయం తీర్చాలండి. ఇప్పుడు నిజంగా న్యాయం తీరుస్తున్నారండి? పేదలకి, ధనికులకి, అందరికీ సమానంగా న్యాయం జరుగుతూ ఉందండి? ఈ అధికారంలోకి రాబోతున్న ఈ యువరాజు గారు ఎంత గొప్ప జ్ఞానాన్ని అడిగాడండి. లాజిక్ అనమాట. ఈ లాజిక్ని మనందరం కూడా తెలుసుకోవాలన్నమాట. ఏమన్నాడు అప్పుడు? వెంటనే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. మనవి ఎప్పుడైనా దేవుడికి అనుకూలంగా ఉందండి? మనం చేసే మనవి దేవుడికి అనుకూలంగా ఉందా? అనిపిస్తుంది అంటారా? చూడండి, వెంటనే దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చును.
ఇక్కడ చూడండి లిస్టు, మన లిస్టు, ఇక్కడ లిస్టు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఎలా అడిగితే వింటాడండి దేవుడు? ఇప్పుడు చెప్పండి, మనం ఏం అడిగేసాము ఇన్ని సంవత్సరాలు? విన్నాడంటారా, వినలేదంటారా? నేను ఎప్పుడు చెప్తాను, మనం ఏదో అట్టట్ట ప్రార్థన చేసుకున్నా బాగానే ఉంటాం, మన ఇళ్ళు బాగానే ఉంటాయి, మన కార్లు, కోటలు, ఆ బిల్డింగ్లు అన్నీ వస్తాయి. కానీ ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే ఆశీర్వాదం అనగానే మనం దేవుడు లేడు అనుకున్న ప్రజలు కూడా 4 అంతస్తులు కడతారు. దేవుడు ఉన్నాడు అని రోజు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు పూరి గుడిసెలో ఉంటారు. అర్థమవుతుందా? అంటే మనం అనుకున్న ఆశీర్వాదాలకి దేవునికి సంబంధం లేదు. అందుకని ఈ మనవంట వెంటనే వెళ్ళిపోయిందంట. వెళ్ళి ఏమంటున్నాడు? దేవుడే అంటున్నాడు అనమాట. నువ్వు ఏం అడగలేదయ్యా, ఏమేమి అడగలేదు అని చెప్తున్నాడు. ఐశ్వర్యం అడగలేదు, అలాగే అంటే నాకు ఈ రోగం తగ్గించయ్యా, ఇవాళ అమ్మో చచ్చిపోయేటట్టుకున్నానయ్యా, నన్ను బ్రతికిచ్చయ్యా అనగానే ఏం అడుగుతున్నావు? దీర్ఘాయువు. ఇవాళ బ్రతికించయ్యా అని అడుగుతాం, తెలుసు, బానే ఉంది. ఇవాళ అనారోగ్యంగా ఉన్నానయ్యా, నేను నీ సువార్త చెప్పలేనుక ఓపిక లేకుండా, నీ సన్నిధికి ఎడలేని ఓపిక లేకుండా ఉన్నానయ్యా, నాకు ఓపిక ఇస్తే, నాకు ఆరోగ్యం ఇస్తే నీ సన్నిధికి వస్తానయ్యా, నువ్వు చెప్పిన పని నేను చేస్తానయ్యా అని ఎప్పుడైనా ఆరోగ్యం గురించి అలా అడుగామా? కానీ ఏమడుగుతాం? నాకు తగ్గించు, ఓపిక పోయింది, ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఇచ్చావు, నీకు దీర్ఘాయుష్. ఏం చేస్తావు దీర్ఘాయుష్తో? నీ ఇష్టానుసారంగా ఉంటావా? ఎలా ఉండటానికి దీర్ఘాయుష్ కావాలి? చూడండి, నువ్వు దీర్ఘాయుష్ను అయినను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములు గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితే, నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి నాకు వినపడింది, ఆలకించాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో, ఇక్కడండి దీ మాట కోసమేనండి, ఇందాక అచ్యుతరావు గారు చెప్తుంటే ఇది చదువుతుంటే నాకు ఇక దేవుడే చెప్పాడు అంటే ఇక తిరుగులేదండి. ఇక ఇలాంటి జ్ఞానవంతుడు భూలోకంలో లేడు. అందుకు చాలా నాకు నచ్చి మనం ఖచ్చితంగా ఈ పాఠం నేర్చుకోవాలనిపించింది అనమాట. ఏమంటున్నా? పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. ఉంటాడంటున్నాడా, ఉండడంటున్నాడా? నిజమే కదా, కరాఖండిగా. ఎప్పుడన్నా అడిగామా మనం ఉండటానికి? ఇలా అడిగామా? ఇలా అడగలేదు కదా. అందుకే ఆ దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, క్రీస్తు పూర్వమే చెప్పేశాడు అన్నమాట. మరియు నీ తండ్రివైన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. ఇక్కడ చూద్దామండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. బాగుందా లాజిక్? ఇదేనండి క్రైస్తవులకు తెలియకుండానే గడిచిపోతాయి రోజులు. లాజిక్ ఏంటి? అడగకూడదు ఐశ్వర్యం. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఏమి తిందామా, ఏమి తాగేద్దామా, ఏమి వండుకుందామా, ఏమి తోముకుందామా, ఏమి తెల్లారితే ఏమి టిఫిన్ చేసుకుందాం, ఇవన్నీ వద్దు. మొదట ముందు ఏమన్నాడు? నీ నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యం. అప్పుడు పై లిస్ట్ అంతా ఎప్పుడు వస్తుందంట? అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. ఈ లాజిక్ ఎవరు తెలుసుకున్నారు? పైన రాశాడు కదా, బాలుడుగా ఉన్నప్పుడు కూడా, బాలుడుగా ఉండగానే ఇలా అడిగాడంటే ఎవరు ఉపదేశం అండి? ఇందాక చదువుకున్నాం 31 పైన 2-3 వచనాలు కూడా తల్లి చెప్తుంది కదా ఉపదేశం అంట. లెమూయేలు తల్లి చెప్తుంది లెమూయేలుకి, నేను మొక్కుకొని కనిన కుమారుడా, నీకు ఈ సూత్రాలు నేర్పాను నాయన అని ఎంత చక్కగా బాలుడుగా ఉన్నప్పుడు బోధించటం వలన ఆ కార్యం ఎక్కడ చూస్తున్నామండి? దేవుడితో సత్సంబంధం ఎలా ఉందో చూస్తున్నామండి. మన బిడ్డలకి దేవుడికి సంబంధం ఎలా ఉందండి? మనమేమో దావీదును చూశాడా? సొలొమోను ఎవరిని చూశాడు? వాళ్ళ అమ్మ ఉపదేశాన్ని, దావీదు యొక్క నడవడిని
చూసి పెరిగిన వాడే సొలొమోను దేవుడితో అనుసంధానం ఎలా అయ్యాడో చూడండి. దేవుడే మాట్లాడి దేవుడే మనవిని ఆలకించి దిగి వచ్చి ఇచ్చిన ఆశీర్వాదం అంట. ఆ ఆశీర్వాదం కూడా నీ పూర్వీకులలో ఒక్కడు కూడా నీలాంటి వాడు ఉండడు, పుట్టడు, పుట్టబోడు, ఇక ఉండనేరడు కూడా అని గొప్ప ఆశీర్వాదం ఇచ్చి, నువ్వు ఈ అడగలేదు కదా, నువ్వు ఐశ్వర్యమే అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు, కానీ నీకు జ్ఞాన వివేకములతో పాటు ఐశ్వర్యమును దీర్ఘాయువును నీ శత్రువుల దేశాన్ని కూడా అడగలేదు కాబట్టి నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఏమంటున్నాడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడొకడును ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. చూడండి, ఇది గొప్ప జ్ఞాన వివేకములు. వెంటనే మన ఈ అధ్యాయంలోనే దేవుడిచ్చిన జ్ఞానంతో ఎలా న్యాయాన్ని తీర్చాడో చూసి మనం ముగించుకుందాం అనమాట. దేవుడు ఇచ్చాడో లేదో టెస్ట్ చేసుకోవాలి కదా మనకి. అయితే ఇది యేసుక్రీస్తు వారికి పూర్వం కాలంలో, టెక్నాలజీ లేని కాలంలో, స్కానింగ్ లేని కాలంలో, ల్యాబులు లేని కాలంలో, డిఎన్ఏ లేని కాలంలో, ఇవన్నీ టెస్టులు లేని కాలంలో ఎటువంటి న్యాయాన్ని తీర్చాడో, దేవుడిచ్చిన జ్ఞానము వివేకము ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ చూద్దాం అన్నమాట. 16వ వచనం, తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసిన, నా ఎలినివాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియూ పిల్లను కనెను. మేమిద్దరమును కూడి ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచును. ఉదయమును నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమును నేను పిల్లలను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపును పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ, ఇది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనిను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా. అర్థమైందే కదా, ఇది జరిగిన తీర్పు అన్నమాట, చరిత్రలో జరిగిన న్యాయ తీర్పు. అయితే ఆ రాజు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలా కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చింది. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికిండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసిందిగా ఆజ్ఞయించెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గుర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడేరి. దేవుడిచ్చిన జ్ఞానము గనక మనం పొందుకోగలిగితే మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసి భయపడతారండి. ఎందుకంటే మనము న్యాయమే చేస్తూ ఉంటాం, న్యాయాన్నే కొనసాగించుతూ ఉంటాం అన్నమాట. అటువంటి గొప్ప జ్ఞాన వివేకముల్ని సొలొమోను గారు దేవుని సన్నిధానంలో నుంచి పొందుకున్నప్పుడు మరి మనమేమి నేర్చుకోవాలండి, మనమేం అడగాలని సొలొమోను గారు తెలియజేస్తున్నారు. అందుకని మనకి అడగటం కూడా తెలియదండి, ఏది అడగాలో తెలియదు. అందుకే మనము ఏమీ పొందుకోలేకపోతున్నాం అనమాట.
ఆయన ఇచ్చిన తీర్పు కంట ఇశ్రాయేలీలందరినూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుట యందు రాజు మనిషి జ్ఞానము ఉపయోగించాడా, దైవ జ్ఞానాన్ని ఉపయోగించాడండి? ఇప్పుడు మన మన ప్రభుత్వం వారు, మన అధికారులు ఏ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారండి? ఎవరికి ఎలా తీర్పులు తీర్చుతున్నారండి? చూడండి, ఒక్కొక్క రకమైన ఒక్కొక్క తీర్పు అన్నమాట. అసలు ఆ కాలంలో టెక్నాలజీ లేని కాలంలో తీర్పు తీర్చిన విధానం అన్నమాట. అంత గొప్ప జ్ఞాన వివేకముల్ని సొలొమోను గారికి ఇచ్చాడు. ఆయన ఎలా అడిగాడో అవన్నీ మనము చదివామన్నమాట. ఇది చరిత్రలో జరిగిన సంఘటన. ఆ చరిత్ర మనకేం తెలియజేస్తుందంటే, మనకి బుద్ధి కలగటానికి, మనము వారిని చూసి నేర్చుకోవటానికి ఇవన్నీ రాయించి ఉంచాడనమాట దేవదేవుడు. అది మనం గుర్తించి మనము కూడా జ్ఞాన వివేకములు కలిగి ముందుగా ఏం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఒకవేళ ఏదైనా అడగాలనుకుంటే జ్ఞానము కొదువైన ఎడల దేవుణ్ణి అడగమంటున్నాడు. ఎలా ఇస్తాడంట? ధారాళముగా దయచేస్తాడంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అటువంటి జ్ఞాన వివేకములు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి మరంతగా మన కుటుంబాలను కట్టుకోవటానికి, మన బిడ్డల్ని ఎలాగైతే దావీదు తన ప్రవర్తన ద్వారా, బెత్షెబ తన యొక్క ఉపదేశం ద్వారా సొలొమోన్ని బాలుడిగా ఉన్నప్పటి నుంచే ఎంత చక్కగా పెంచి గొప్ప సామెతల్ని సమాజానికి అందించే ఒక గొప్ప తల్లిగా బత్షెబాని నిలబెట్టాడనమాట దేవుడు. మనకి ఎన్నో సామెతలు. అలాగా కాక తను లోకంలో పడిపోయినప్పుడు దానిలో కూడా రుచి చూచి, అమ్మో మీరు లోకంలో పడితే గనక లోక పరిస్థితి, భూలోకంలో పరిస్థితి ఇది అని సూర్యుడి కింద పడుతున్న ప్రతి పాటలు వ్యర్థమని తర్వాత ప్రసంగి గ్రంథం రాసి మనకి వైరాగ్యాన్ని కలగచేసి ఒక గొప్పగా మనం ఒక మార్గాన్ని ఎక్కడ కదలకుండా వెళ్ళేటట్లుగా సామెతల్ని, ప్రసంగి గ్రంథాన్ని రాసి దేవుడు అలా నిలబెట్టిన వాడుగా దేవుడు నిలబెట్టిన వాడుగా సొలొమోను గారిని మనం చూస్తున్నాం అనమాట. ఆయన ఏమి మనవ చేశాడో, దేవుడు ఎలా ఆలకించాడో, దేన్ని పొందుకున్నాడో అవన్నీ మనం వివరంగా తెలుసుకున్నప్పుడు ఇక నుంచి మనం ఏం అడగాలో దేవుడు మనకు తెలియచేశాడు. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులమైన మనము ఆయన యొక్క జ్ఞానాన్ని, వివేకాన్ని కావాలని కోరుకుంటూ, అలాగే ఆయన నీతిని, రాజ్యాన్ని గనక వెతికితే మన బాటలోనే మనం తెలుసుకొని ఉంటే మన బిడ్డలను కూడా గొప్పగా పెంచటానికి, సమాజంలో గొప్పగా నిలబెట్టుకోవటానికి దేవుడు మనకిచ్చే జ్ఞానం ఉపయోగపడుతుంది అనమాట. దేవుడు మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించి మంచి జ్ఞానవంతులుగా అనుగ్రహించునుగాక.